విశాఖ ఏజెన్సీలో మూడో దశ స్థానిక ఎన్నికలు నామినేషన్లు రెండో రోజు చేరుకుంది. పాడేరు, జీట్ మాడుగుల తదితర సెగ్మెంట్లలో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. పాడేరు ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి శివ జ్యోతి మాట్లాడుతూ, పాడేరు జీట్ మాడుగుల సెంగర్భ, సోలాభం, పెదలో చలి, వంటల మామిడి, లదిసపల్లి, గుత్తులపుట్టు తదితర ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాడేరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో గట్టి బందోబస్తు నియమించారని తెలిపారు. పంచాయతీలు 2 పంచాయతీలకు సంబంధించి ఏఆర్ఓ గారిని మాకు సర్పంచులు నిన్న వచ్చినటువంటి వాళ్ళు 3 మెంబర్స్ వచ్చారు. నిన్న అలాగే వార్డు మెంబర్స్ 3 మెంబర్స్. ఈరోజు మొత్తం కలిపి సర్పంచులు 4, సొరబంకి సంబంధించి 4 వచ్చారు సర్పంచులు, వార్డు మెంబర్స్ 6 వచ్చారు. గడతకు సంబంధించి 2 వచ్చారు, వార్డు మెంబర్స్ ఇంకా రాలేదు. మాకు పోలీసు సెక్యూరిటీస్ నుంచి కూడా ఎటువంటి అంటే అన్నిటికీ సపోర్ట్గానే ఉంటున్నారు వాళ్ళు. తర్వాత ఊళ్ళో విలేజ్ వాళ్ళు కూడా ఎటువంటి డిస్కషన్స్ అనేవి లేవు. మాకు బందోబస్తు అటువంటి అంటే శ్రేయస్కరమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తూ దగ్గరుండి చూసుకోగలుగుతున్నారు. అంటే నామినేషన్లు అయితే చాలా సాఫీగా జరుగుతుంది. మూడవ ఫేజ్ ఎన్నికల్లో భాగంగా మన పాడేరు డివిజన్లో నుంచి అనగా 6వ తారీఖు నుంచి కూడా నామినేషన్స్ తీసుకోవడం స్వీకరణ జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు పాడేరు నామినేషన్ సెంటర్కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ అంతా కూడా అన్నీ మన యాజ్ పర్ ఎంసీసీ ఎలా అయితే ఉందో అలా పాటిస్తున్నారు. 60 అభ్యర్థులు కూడా ఈరోజు సండే కూడా ఇన్ టైం ఉన్నారు. కాబట్టి నామినేషన్స్ వేయాలనుకున్న ఎవరైనా సరే ఈరోజు సండే అయినప్పటికీ కూడా రావచ్చు. ఈరోజు 5 గంటల వరకు కూడా నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే నామినేషన్కి వచ్చే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సెల్ఫ్ డిక్లరేషను, అట్లాగే ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మాలో ఇచ్చినటువంటి నామినేషన్ పత్రము, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చినట్లయితే ఈరోజు 5 గంటల వరకు, రేపు లాస్ట్ డేట్ అండి నామినేషన్స్ తీసుకోవడానికి. రేపు 5 గంటల వరకు కూడా నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడైతే ఏర్పాట్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అట్లాగే మన సిబ్బంది కూడా చక్కగా గుంపులు ఏం లేకుండా కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంది. యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ రూల్స్ మనం ఫాలో అవుతున్నాము. మన డివిజన్ అంతా కూడా అన్ని నామినేషన్ సెంటర్ కూడా ఈరోజు వర్క్ అవుతున్నాయి. ఇది ప్రజలందరూ కూడా గుర్తించి ఈరోజు కూడా నామినేషన్స్ వేసుకోవడానికి మీరు రావచ్చు. థ్యాంక్ యూ.